గైస్ అందరిలో ఉన్నారు. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట. నాకు ఏంటంటే అన్న బి ఫార్మసీ ఇంకా ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అడుగుతున్నారండి. సో దానికి సంబంధించి మనకి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ బి ఫార్మసీ కౌన్సిలింగ్ ఫార్మాటీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి సో అప్డేట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో అందుకన్నా ముందు ఏంటంటే మీరు ఇదే విధంగా ఏపీఎస్సీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు బి ఫార్మసీ ఫార్మాడీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో వస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే ఇక టాపిక్ అయితే వెళ్ళిపోయినట్లయితే ఈ బి ఫార్మసీ ఫార్మాడీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం మన కౌన్సిలింగ్ అయితే మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముడిపడైతే ఉందండి. వన్స్ మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ అనేది స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత, అదే విధంగా ఎంపీసీ వాళ్ళకి బి ఫార్మసీ ఫార్మాడీ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి బైపీసీ వాళ్ళకి ఏంటంటే బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ తో పాటే మనకి ఇతర కోర్సులు లైక్ చూద్దాం ఒకసారి. సో ఏ కోర్సులు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బైపీసీ వాళ్ళకి బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ ఇంజనీరింగ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మాటీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ అన్నమాట. ఈ 7 కోర్సుల్లో కూడా మనకి అడ్మిషన్లు అయితే ఇప్పిస్తారండి ఈ బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ తో పాటే. ఓకేనా? అయితే ఈ బి ఫార్మసీ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఈ బి ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి బైపీసీ వాళ్ళకి జరుగుతుంది, ఎంపీసీ వాళ్ళకి జరుగుతుందండి. అయితే ఎంపీసీలో వచ్చేసరికి 50% సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ మనకి 20% సీట్స్ కూడా మనకైతే ఫిల్ అవ్వు అనమాట ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మాత్రం. ఎందుకంటే ఎంపీసీ విద్యార్థులు అందరూ కూడా మాక్సిమం సిఎస్సి మెకానికల్ లాంటి బ్రాంచ్లకి అయితే వెళ్ళిపోతారు కాబట్టి మనకి ఎలాంటి సీట్లు కూడా మనకైతే చాలా చాలా తక్కువ సీట్లు అయితే మాత్రం బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే కరెక్ట్ అయితే అవుతాయి అనమాట. సో అవి కాకుండా మిగతా ఏవైతే బయోటెక్నాలజీ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఫార్మాటీ కానివ్వండి, అన్ని కూడా ఏంటంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, అన్ని కూడా ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే ఫిల్ చేస్తారు అనమాట. ఓకేనా? సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది మనకున్న అప్డేట్ అనమాట. సో ఏంటంటే మనకి ప్రస్తుతానికి అయితే ఎంపీసీ వాళ్ళకి అయితే మాత్రం మనకి స్పాట్ అడ్మిషన్ కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట. స్పాట్ అడ్మిషన్ కంప్లీట్ అవ్వడానికి అయితే షెడ్యూల్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. షెడ్యూల్ వచ్చేసరికి రిలీజ్ అవుతుంది లేదని చెప్పేసి మనం ఏపీఎస్సీ వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటంటే సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మాటీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. స్పాట్ అడ్మిషన్ కంప్లీట్ అవ్వాలంటే ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడింగ్ అయితే ఉన్నారనమాట. సో ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మనకి ఏంటంటే బి ఫార్మసీ షెడ్యూల్ అయితే మాత్రం ఇంకా డిలే అయితే అవుతుంది. సో ఎంపీసీ వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ కంప్లీట్ చేయకపోయినట్లయితే మనకి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మనకి ఏంటంటే బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. సో ఇన్ కేస్ మనకి బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యూట్యూబ్ వీడియో అయితే ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో అయితే మాత్రం. సో దీంతో పాటే మీరు ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అగ్రికల్చర్ కానివ్వండి, బేసిక్ అగ్రికల్చర్, బేసిక్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, హార్టికల్చర్, బిఎస్సీ నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ, ఇలా మీరు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఏ కోర్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో, దాంతో పాటే ఏ కౌన్సిలింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అది కామెంట్ చేయండి. దాని మీద ఎక్కువ వీడియోస్ ట్రై చేస్తాను. గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేకపోతే మాత్రం సెప్టెంబర్ ఎండింగ్ అయితే వస్తుందన్నమాట. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే మాత్రం సెప్టెంబర్ దాటి మనకి అక్టోబర్ లో కానివ్వండి, మనకి అక్టోబర్ మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఓకేనా? వెయిట్ చేయండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ సెట్ సంబంధించి కూడా మనకి ఏదైతే ఓకే కోర్సుకి సంబంధించి మనకైతే రిలీజ్ చేస్తారనమాట. లాటరల్ ఎంట్రీకి సంబంధించి అయితే మాత్రం మనకి కోర్సెస్ అయితే మనకి ఓపెన్ చేశారండి. ఎవరైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేశారో సో వాళ్ళకి బి ఫార్మసీ కోర్సులు అయితే మాత్రం లాటరల్ ఎంట్రీకి అయితే మనకైతే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేస్తారండి. ప్రస్తుతానికి అయితే మాత్రం మనకి ఇంకా ఏదైతే ఎంసెట్ ద్వారా వెళ్ళే బి ఫార్మసీ కోర్స్ సంబంధించి కూడా మనకి అప్డేట్స్ కోసం అయితే మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దాంతో టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి.